ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నేతల నేమ్ గేమ్ మొదలైంది. ఇందిరమ్మ ఫోటో పెడితే ఇళ్లు ఇవ్వబోమన్నారు బండి సంజయ్. మోదీ బొమ్మ లేకుంటే బియ్యం బంద్ చేస్తామన్నారు. సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లీడర్స్ మండిపడ్డారు. కేంద్ర పథకాలకు దీన్ దయాల్ పేరు పెట్టలేదా అంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై రగడ సరికాదన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల కంటే కూడా రాజకీయ విమర్శలపైనే జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమదైన అజెండాతో ముందుకెళ్తున్నాయి. సామాన్యుడికి మాత్రం సర్కారు ఫలాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. సో దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్తే అండి యాదవ్ గారు. వీరితో పాటుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. వీరితో పాటుగా ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ లీడర్. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ చెప్పండి, ఫస్ట్ మీరే ప్రకాష్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నప్పటి నుంచి కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతోనూ పొంతం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా పొంతం లేకుండా బీజేపీ ముందుకు వెళ్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పథకాలు చేపట్టట్లేదని ప్రశ్నించేది మీదే. పథకాలు పెట్టాక పేర్లు బీజేపీ పెట్టకపోతే కనుక పథకాలు ఇవ్వబోమని చెప్తుంది మీ పార్టీ నేతలే. మీరేం చెప్తారు? ముందు పెద్దలందరికీ నమస్కారం అండి. బట్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పథకాలు అయితే పెట్టారో ఆ పథకాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పక్కా. అయితే మీరన్న స్టేట్మెంట్ లో ఒకటి ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీతో కానీ బీఆర్ఎస్ ఇప్పుడున్న గతంలోనే బీఆర్ఎస్ పార్టీతో కానీ ఎటువంటి పొత్తు లేదు. బట్ ప్రభుత్వంగా మేము సహకరిస్తామని చెప్పినాం. అనేక సందర్భాల్లో సహకరించినాం. ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సహకరించినాం. అదే సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా మా విమర్శలు మేము తప్పకుండా చేస్తాం కూడా. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు వాళ్ళు తప్పు చేసినప్పుడు లేదా వాళ్ళ మా అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు తప్పకుండా విమర్శిస్తాం. బట్ ఫైనల్ గా ప్రజలు నిర్ణయిస్తారు. మా విమర్శ సద్విమర్శన, తప్పు విమర్శన. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తారు, మేము కరెక్ట్ అయితే మాకు సమర్థిస్తారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు ఎక్కడ మా భారతదేశ చరిత్రలో మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయలేదు. ఇక ముందు కూడా కలిసి పనిచేయము, ఎప్పటికీ కలిసి పనిచేయము. బీఆర్ఎస్ తో పాటు కూడా మాతో పాటు సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కలిసి పనిచేయము. కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలు కూడా ఇస్తూ ఉంది. ఆ మార్గదర్శకాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో దొక్కింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తుంగలో దొక్కుతుంది. ఉదాహరణకి బండి సంజయ్ గారి స్టేట్మెంట్ మీరు అన్నట్టుగా రేషన్ కార్డులు మీరు ఇస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నారు. 90 లక్షల రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షలు 30 లక్షలు ఇస్తామంటున్నారు. ఎన్నన్ని ఇచ్చుకోనియండి. కానీ అంటే ఎలిజిబిలిటీ ఉన్న అందరికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే మేము ఈ పథకాలు ఇస్తున్నప్పుడు మేము బియ్యం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రతి వ్యక్తికి, అంటే ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి, కుటుంబానికి 5 నలుగురు ఉంటే 4 5 20 కిలోలు, అంటే ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఉచిత బియ్యం ఇస్తున్నప్పుడు దాంట్లో రేషన్ కార్డులో కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి బొమ్మ, అదే సందర్భంగా ముఖ్యమంత్రి గారి బొమ్మ కూడా పెట్టాలని చెప్పిందండి. అంటే రేషన్ కార్డులో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరి యొక్క ఫోటోలు పెట్టాలనేది అప్పుడు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు. ఈ మార్గదర్శకాలను గత ప్రభుత్వం తుంగలో దొక్కి అసలు 10 సంవత్సరాలు రేషన్ కార్డ్సే ఇవ్వలేదు. రేషన్ కార్డ్స్ అంటూ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. కూపన్ల మీదనే 10 సంవత్సరాలు రేషన్ ఇచ్చింది, బియ్యం ఇచ్చింది తప్ప రేషన్ కార్డులు ఎక్కడా ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇస్తున్న సందర్భంగా ఆ కొత్త రేషన్ కార్డులలో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డ్స్ నేషనల్ లెవెల్లో పనికొచ్చే రేషన్ కార్డ్స్. ఎవరైనా మన తెలంగాణ బిడ్డలు ఢిల్లీ పోయి కూలీ చేసుకుంటున్నా, గుజరాత్ పోయి కూలీ చేసుకుంటున్నా, వాళ్ళకి అక్కడ కూడా రేషన్ అందే విధంగా ఇప్పుడున్న రేషన్ కార్డ్స్ తయారు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. కాబట్టి ఎక్కడ పోయినా రేషన్ చెల్లాలి, మన తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా వాళ్ళకి ఉచిత రేషన్ దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో రేషన్ కార్డులో ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రి బొమ్మ పెట్టాలని, ముఖ్యమంత్రి బొమ్మ కూడా పెట్టాలని, ముఖ్యమంత్రి బొమ్మ అన్ని రాష్ట్రాలకు ఈ మార్గదర్శకాలు పంపించారా? కేవలం అన్ని రాష్ట్రాలకు ఇవే మార్గదర్శకాలు, వేరే మార్గదర్శకాలు లేవు. అయితే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను తుంగలో దొక్కి ఉంటే కేసీఆర్ బొమ్మ ఉండాలి, లేకపోతే లేదు అనేటువంటి భావనతోటి వాళ్ళు అసలు రేషన్ కార్డ్సే ఇవ్వలేదు 10 సంవత్సరాలు. ఒక్క రేషన్ కార్డు అంటే
ఇచ్చిన కూపన్ల మీదనే బియ్యం ఇచ్చారు. బియ్యం అంతా కూపన్ల మీద నడిపించారు తప్ప కార్డ్ అంటూ ఒక ఫిజికల్ గా ఒక కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు ఎవ్వరికి ఏ ఒక్క 90 కోట్ల మంది 90 లక్షల రేషన్ కార్డు అని చెప్పారు, ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. దాన్నే మన బండి సంజయ్ గారు చెప్పారు, బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ప్రధానమంత్రిని గౌరవించి మీరు ఫోటో ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించి ముఖ్యమంత్రి గారు ఫోటో వేయండి, తప్పేం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా గౌరవించాలి, మనం ప్రధానమంత్రి కూడా గౌరవించాలి. అది ఒకటే డిమాండ్ చేసినాం. ఇందిరమ్మ ఇల్లు కట్టేటప్పుడు కూడా మీరు ఇందిరమ్మ అని పేరు పెడుతున్నారు, మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు పెట్టలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 1,50,000 ప్రతి కుటుంబానికి ఒక యూనిట్ కి ఇస్తున్నప్పుడు ఆ 1,50,000లో కేంద్ర ప్రభుత్వం యొక్క దాన్ని ఇందిరమ్మ ఇల్లు అనకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్నాం. అర్బన్ ఆవాస్ యోజన, రూరల్ ఆవాస్ యోజన. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు పేరు మీరు మార్చుకుంటారు అనుకోండి, మీరు కట్టించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామనంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు 1,00,000 కాకపోతే 50 లక్షల ఇల్లు కట్టియండి, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి దాని మీద ఎటువంటి అభ్యంతరం చెప్పము. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నప్పుడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తున్నప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఉంటే వాటిని ఫాలో కండి, అంతే. లేదు మేము మార్గదర్శకాలు ఫాలో కాము, తీసుకోకండి. మేము ఇంతకుముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ప్రధానమంత్రి ఏమంటారు డిమానిటైజేషన్ జరిగినప్పుడు 6,000 రూపాయలు పుట్టిన బిడ్డకి ఇస్తామని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ఐ థింక్ 31 డిసెంబర్ అని ప్రకటించారు. అయితే అది రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ అని పెట్టింది. కేసీఆర్ కిట్ అని పెడితే మేము నిధులు ఇవ్వమన్నారు, తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము కేసీఆర్ కిట్టే ఇస్తాము, కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారమే మేము కిట్ ఇచ్చుకుంటాము, మీకు సంబంధం లేదన్నారు. వెల్ అండ్ గుడ్, మంచిదే. వాళ్ళు ఇచ్చుకున్నారు, వాళ్ళు ఇచ్చేంత ఇచ్చినారు, ప్రజలు మెచ్చినారా మెచ్చలేదా రిజల్ట్ చూపించినారు. కాబట్టి మెచ్చుకుంటే ప్రజలు రిజల్ట్ ఇస్తుంటే, మెచ్చుకోలేదు కాబట్టి రిజల్ట్ ఇవ్వలేదు, అంతే. కాబట్టి కేంద్రం ఇచ్చేటువంటి నిధుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇస్తుంది, ఆ మార్గదర్శకాలను ఫాలో కాండి. అది మాత్రం సంజయ్ గారు చెప్పారు. మీ పథకాలు అంటారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించింది, మీ ఇష్టం, అది మీ ఇష్టం. మీరు ఏ పేర్లను పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మీ పేర్లు మళ్ళీ మాట్లాడదాం.